సుమన్ అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలే. ఇమాన్యుయల్ కళ్యాణ్లపై గెలిచిన రీతు, చీటింగ్ చేసి బర్నీని టికెట్ ఫినాలే నుండి తప్పించిన రీతు చీటింగ్ ని నాగార్జున ఎంకరేజ్ చేస్తారా? ఇమాన్యుయల్ కళ్యాణ్ రీతు టికెట్ ఫినాలే ఎవరు? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పేమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నిన్న సుమన్ అంటే రాత్రి చూపించిన ఎపిసోడ్ లో తనూజపై మరి వేరే లెవెల్లో సుమన్ గెలిచారు. అంటే యాక్చువల్ గా తనూజ తను ఒక బాక్స్ ని గెలుచుకోవడం కోసం ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. ఆల్రెడీ తనూజ బర్నీ అండ్ డెమాన్ పై గెలిచింది ఆ పువ్వులు మట్టిలో పెట్టిన టాస్క్ లో. కాబట్టి తన పక్కన ఉన్న బాక్స్ ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఇతరుల బాక్స్ ని కైవసం చేసుకోవడానికి ఒకరితో ఆడాలి. ఆ ఒకరు ఎవరంటే సుమన్ ఆమె ఎంచుకుంది. ఎందుకంటే సుమన్తో గెలవడం ఈజీ అనుకున్నట్టు ఆమె. కానీ గట్టి పోటీ ఇచ్చాడు సుమన్. అంటే ఇక్కడ తనూజకి అందరూ సపోర్ట్, అంటే తనూజకి నాకు సపోర్ట్ లేదు అంటారు. కానీ మొత్తానికి ఇక్కడే తెలిసిపోతుంది తనూజకి ఎంతమంది సపోర్ట్ ఇచ్చారు. ఏమాన్యులు అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఒక్క భరణి మాత్రమే సుమన్కి సపోర్ట్ ఇచ్చిన. ఆ తర్వాత పవన్ కొంచెం వచ్చి ఒకసారి సపోర్ట్ చేశాడు అంతే. మిగతా వాళ్ళంతా తనూజకి సపోర్ట్ చేశారు. అయినా సుమన్ అక్కడ గెలిచాడు. సుమన్ గెలిచి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఆ సుమన్ నెక్స్ట్ గెలవడం కోసం ఒకరితో ఆడాలి. అతను ఎంచుకున్నది ఎవరంటే మన కళ్యాణ్ని. మరి కళ్యాణ్తో ఎంచుకొని కళ్యాణ్తో సుమన్ గెలిస్తే కళ్యాణ్కి ఉన్న బాక్సులన్నీ సుమన్ కైవసం చేసుకుంటాడు. సో ఈ ఆటలో సుమన్ కళ్యాణ్తో ఆట ఆడడం వల్ల ఏమైందంటే కళ్యాణ్ వచ్చేసి సుమన్ ని ఓడించడం జరిగింది. దీంతో సుమన్ గెలుచుకున్న 3 బాక్సులు కూడా కోల్పోయాడు. ఆ 3 బాక్సులు కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఆటలో ఈ విధంగా సుమన్ ని టికెట్ ఫినాల్ నుండి అవుట్ చేశాడు మన కళ్యాణ్. ఇక ఆ తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ఈ ముగ్గురికి ఆట మొదలైంది. వీళ్ళ ముగ్గురులో ఆటలు ఏంటంటే ఈ ముగ్గురులో ఈ ఆట ఎవరు గెలిస్తే వారు వాళ్ళ పక్కన ఉన్న బాక్స్ ని తీసుకుంటారు అనమాట. అంటే పక్కన ఉన్న బాక్స్ ని, ఖాళీ బాక్స్ ని తీసుకుంటారు. దానికోసం ఈ ముగ్గురు ఆట ఆడేటప్పుడు ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ఆడేటప్పుడు వీళ్ళు ముగ్గురు అంటే గతంలో కూడా ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ఆడారు. ఏంటి లెక్కల ఆటలు చూసారా, డివైడెడ్ బై. అక్కడ రీతు తన తెలివితేటలు చాలా ప్రదర్శించేది కదా. ఆ ఆటలోని మొత్తానికి ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతులపై గెలిచాడు. అక్కడ తన అన్నిది కూడా ఏంటంటే తెలుగు మీడియం జిల్లా పరిషత్ స్కూల్ అని. అంటే మీలా కాన్వెంట్ నేను చదవలేదు, జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్నాను, నాకు వచ్చింది ఈ లెక్కలు అని. కాకపోతే ఏంటంటే రీతుకు ఆ లెక్కలు రావు. 1+1, 1x1, 2x2, 20/20 రావు. ఎందుకంటే నా బైపీసీ స్టూడెంట్స్, బైపీసీలో చెప్పలేదట ఆమెకి. ఎంపీసీ స్టూడెంట్స్కి ఆ లెక్కలు చెప్తారు, అవి మ్యాథమెటిక్స్ అట. సరే ఏదేని పక్కన పెడితే ఆ రీతు ఇప్పుడు కళ్యాణ్, ఇమాన్యులపై ఆట ఆడింది. మొత్తానికి ఏంటంటే మరి ఏం ఆట మరి రాత్రి చూద్దాం. కానీ కళ్యాణ్, ఇమాన్యులపై రీతు గెలిచేసిందండోయ్. గెలిచేసి మరి ఆ పక్కనున్న బాక్స్ కూడా కైవసం చేసుకుంది. మొత్తానికి ఏంటంటే రీతు ఇమాన్యుయల్, కళ్యాణ్పై గెలిచిందంటే ఆట ఎలా ఉందో ఒకసారి చూడాల్సిందే. ఆ తర్వాత ఈ అమ్మడి గెలిచినట్టు చాలా చక్కగా ఆడొచ్చు కదా. మరి చీటింగ్కి అన్నిటికీ మన రీతు అరుపులకి మీరు పెట్టింది పేరు మరి ఎందుకు. ఆ తర్వాత మొత్తానికి ఏంటంటే భరణితోని ఆమె ఆట మొదలవుతుంది. ఎందుకంటే తను గెలిచింది కదా, తను గెలిచాక ఒక వ్యక్తితో ఆడాలి. అయితే ఈ విధంగా ఇమాన్యుయల్, కళ్యాణ్పై గెలిచిన రీతు ఒక బాక్స్ తన పక్కన ఉన్న ఖాళీ బాక్స్ ని తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక వ్యక్తితో ఆడాలి. ఆ వ్యక్తి తర్వాత ఆ వ్యక్తికి ఉన్న బాక్స్ అన్ని కైవసం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎవరితో ఆడతావు అంటే ఆమె బర్నీని చూస్ చేసుకుంది. బర్నీతోని గెలవడం కోసం సరే ఆట రసవత్తరంగా మొదలైంది. ఆట ఆడింది. ఇద్దరు టకాఫోర్ గా ఆట ఆడారు. బర్నీ అయితే బాగానే ఆడారు. అయితే మొత్తానికి ఏంటంటే ఓ రింగ్ అట బర్నీ గారిది ఈమె తన ఒంట్లో దాచుకుందట. దాంతో రూమ్మేట్స్ అందరూ కూడా చీటింగ్ చేశారని చెప్పేసి బర్నీ వైపు పాపం సపోర్ట్ వచ్చారు. రీతునే తిట్టడం మొదలెట్టారు. అయినా సంచాలకురాలు సంజన ఏం చేశారు, లైన్ అన్నా అంటది. కానీ రీతుకే ఓటేసి రీతుని గెలిపించింది. రీతు విన్ను, బర్నీ లాస్ బిగ్ బాస్ అని చెప్పడం జరిగింది. ఈ విషయంపై చాలా యుద్ధాలు జరిగాయి. ఏదైనప్పటికీ ఫైనల్గా వచ్చేసి బర్నీ గారు వచ్చేసి నాకు ఎప్పుడు ఇదే జరుగుతుంది, గతంలో కూడా ఇలాగే జరిగింది. మరి 34వ ఎపిసోడ్లో ఒక సీక్రెట్ టాస్క్లో కళ్యాణ్ వచ్చేసి గెలవడం కోసం వచ్చేసి మన డెమోన్ ఇలా కాల్ ఇలా చూపించారు. ఆ విధంగా నన్ను అవుట్ చేశాడు డెమోను అప్పుడు. సో మొత్తానికి ఏంటంటే ఇవన్నీ కూడా నాకు పనిగట్టుకొని కెప్టెన్షిప్ నుండి తప్పిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇలాగే తప్పించారని చెప్పి బర్నీ పాపం బరస్ట్ అయ్యారు. ఏదైనప్పటికీ బర్నీని ఈ గేమ్తో బర్నీ యొక్క బాక్సులని రీతు తన కైవసం చేసుకుని రీతు గెలిచింది. బర్నీ అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలే అయ్యారు. అయితే ఇది సందర్భం కాదు, ఇక్కడ మీరు ఆ విషయాన్ని ఎత్తకూడదు అని చెప్పేసి బర్నీపై కళ్యాణ్ వచ్చేసి కలియబడడం జరిగింది. కానీ బర్నీ అంటే అప్పుడు ఆ విషయం కూడా మనం మాట్లాడుకోవాలండి.
అక్కడ 34 ఎపిసోడ్ మనం ఒకసారి చూడండి. లైట్ వాళ్ళు వేస్తారు, వేసేటప్పుడు లైట్ ఇలా వెలిగేటప్పుడు ఏమవుద్దంటే ఎవరు లైట్ వేసారు ఆగిపోతుంది లైట్. ఎవరు లైట్ ఆపారు నీ లైటు అని అంటే చూసి పలానా వ్యక్తి ఆపారని చెప్పాలి. అక్కడ ఏంటంటే డెమాన్ వచ్చి బూట్ ఇలాగంటాడు, అంటే అటు సైడ్ ఉన్నారని. కళ్యాణ్ ఇలా చూసి భరణి అని చెప్తాడు అనమాట. కళ్యాణ్ భరణి అని చెప్పేటప్పుడు ఏమైందంటే ఇది మన ఈ డెమాన్ ఇలా బూట్ చూపించకపోయి ఉంటే కళ్యాణ్ చెప్పుండకపోయిండేవాడు. దానివల్ల నన్ను తప్పించారు డెమాను అనే విషయాన్ని తను బయటికి వెళ్ళాడు కదా భరణి, బయటికి వెళ్ళాడు. ఈ విషయాన్ని ఎవరికి తెలియదు కానీ తనూజాకి కాన్ఫరెన్స్ రూమ్ కి పిలిచి నాగార్జున స్పెషల్ గా చెప్పించారు. చూసావా, నువ్వు బంధం పెట్టుకున్న భరణి నాన్న లైట్ ఆపిస్తే ఆ భరణి అన్ని అవుట్ చేశాడు డెమాను. సో కళ్యాణ్ ఇలా చెప్పాడు, దీనిపై నువ్వు ఆలోచించాలి, ఎవరాట ఆడాలని నాగార్జున గారు తనూజాకి హింట్స్ ఇచ్చారు. మరి తనూజాకి ఎప్పుడు హింట్స్ వస్తే ఆ కోణంలో హింట్స్ ఇచ్చారు. ఇది బయటికి వెళ్ళిన భరణి చూశారు, ఇది మన మధ్య ఉండాలని నాగార్జున కూడా చెప్పారు. ఎవరికి? మన తనూజాకి. ఒకసారి మీకు 34 ఎపిసోడ్ దాని తర్వాత ఉన్న నాగార్జున గారు వచ్చే ఎపిసోడ్ చూసి మీకు అర్థమవుతుంది. కానీ ఈ విషయం ఒక తనూజ దగ్గరే ఉంది. కళ్యాణ్ కూడా మరి అడిగిందో లేదో తనూజ కానీ మొత్తానికి ఏంటంటే ఈ విషయం ఎప్పటి వరకు భరణి మన డెమాన్ పవన్ కూడా ఎవరు అడగలేదు, ఈ విషయాన్ని బయటకు కూడా రాలేదు. కానీ భరణి బయటకు వచ్చారు కదా, చూసుకుని వచ్చి లోపలేమో అతను బరస్ట్ అయిపోయారు. మొత్తానికి బరస్ట్ అయిపోవడంతో అది కొంచెం రచ్చరచ్చగా మారింది. కళ్యాణ్ ఏడ్చాడు. భరణి గారు తర్వాత వెళ్ళి సారీ చెప్పారు. ఇవన్నీ కూడా ఉంటే భరణి కూడా బాధపడ్డారు. సారీ చెప్పడం బాధపడ్డానే విషయం పక్కన పెడితే భరణికి ఆ రోజు కెప్టెన్షిప్ ని పోగొట్టారు. ఆ కాల్ ఎలా అయితే దాని మీద కూడా ఒక అపవాదం ఉంది. అది అనుకోకుండా మనోడు కాల్ ఎలాగ అన్నాడు, అంతేగాని అతనికి ఏమి హింట్లు ఇవ్వలేదు. ఇది కోరుండి అలా క్రియేట్ చేసి మన తనూజాకి చూపించారు. నాగార్జున లోపలికి పిలిచి తనూజాని లోపలికి పిలిచి కూర్చొని చెప్పినప్పటికీ ఈ విషయాలన్నిటి కూడాను మరి సరే ఏదేమైనప్పటికీ ఈ విషయాలు భరణి గారు ఈ టైంలో ఎత్తగానే ఉండుండి బాగుండు. కాకపోతే ఏంటంటే ఆయన ఓటమి చూశారు కదా, అప్పుడు కెప్టెన్ గా గెలవకుండా ఉండడానికి కారణం వీలయ్యారు. మరి ఇప్పుడు వచ్చేసి టికెట్ ఫైనల్ నుండి మరి ఘోరంగా చీట్ చేసి తప్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. రీతు తను చేసే పని చీటింగ్ చేసి తప్పించడం, లేకపోతే ఆ రింగ్ దాచేయటం ఇట్టమని మరి రాత్రి ఎపిసోడ్ చూశాక మీరు చూద్దరు. మొత్తానికి మన ఎడిటర్స్ కూడా మన బిగ్ బాస్ ఎడిటింగ్లో కూడా చాలా చక్కగా చూపించగలిగితే మనం చూస్తాం. దాన్ని ఎడిట్ చేసి చూపిస్తే మనం ఏం చూడలేము. ఈ విధంగా చీటింగ్ చేసి తను భరణిపై గెలిచిందండి. మొత్తానికి ఏంటంటే ఒకప్పుడు ఈ రీతు చీటింగ్ చేసి మన డెమాన్ పవన్కి కెప్టెన్ చేసింది. చీటింగ్ చేసి కెప్టెన్ చేయడం వల్ల నాగార్జున గారు ఏం చేశారు, నువ్వు భరణిని చీటింగ్ చేసి అవుట్ అని చెప్పావు, ఇది చాలా తప్పు, మళ్ళీ అక్కడ కెప్టెన్షిప్ టాస్క్ జరగాలని చెప్పేసి చేశారు. కెప్టెన్షిప్ టాస్క్ మళ్ళీ అక్కడ చేశారు, ఆట ఆడించారు. సో ఆ విధంగా ఆట ఆడించడం వల్ల ఏంటంటే మళ్ళీ కెప్టెన్ గెలిచి కెప్టెన్ అవేలా చేశారు. రీతుని చివట్లు పెట్టారు. తర్వాత మొన్న బాల్స్ ఇలాగ వేసుకోవడంలో కూడా చూసారా, అక్కడ కూడా నువ్వు వరస్ట్ కెప్టెన్ అని చెప్పారు. ఇప్పుడు 2 సార్లు సంచాలకురాలుగా వేస్ట్. ఆ 2 సార్లుగా సంచాలకులు వేస్ట్ అయిన ఈ రీతు ఇప్పుడు భరణిని చీటింగ్ చేసి గెలిచింది కదా. ఈ విషయంపై శనివారం నాగార్జున గారు 100% వేరే లెవెల్లో క్లాస్ పీకుతారు. ఆ ఎపిసోడ్ కోసం అందరూ ఇంకా రెడీగా ఉన్నారు. ఎందుకంటే రీతు చీటింగ్ చేసి గెలవడం అనేది రాత్రి చూస్తారు, ఆడియన్స్ అంతా రాత్రి చూస్తారండి. ఇది భరణి గారికి ప్లస్ అవుద్ది, రీతుకు మాత్రం 100% మైనస్. నాగార్జున గారు అయితే ఈ విషయంపై వదిలేదే లేదు, తగ్గేదే లేదు. ఇక్కడ డెఫినెట్గా క్లాస్ పీకర్ చేయడం. కానీ ఈ చీటింగ్ చేసి భరణిని ఎన్నిసార్లు అండి భరణి గారిని చీటింగ్ చేసి కెప్టెన్షిప్ని తప్పిస్తుంటారు, ఇక్కడ వచ్చేసి గ్రాండ్ ఫినాల్ నుండి తప్పిస్తుంటారు. అడుగున నాన్న వెనకబడ్డాడు అన్నట్టే ఉన్నదండి. ఆ డైలాగ్ ప్రకారం భరణి గారు మాత్రం వెనకబడుతూనే ఉన్నారు, వెనక పెడుతూనే ఉన్నారు. ఈయన మంచితనంతో పెద్దరికంతో కింగ్ మేకర్గా ఉన్నాడు కానీ కింగ్ అవ్వలేకపోతున్నాడండి. ఏదైనప్పటికీ ఈ విషయంపై నాగార్జున గారు అయితే ఊరుకున్నది లేదు. బిగ్ బాస్ ఊరుకున్నా నాగార్జున ఊరుకోరు. ఇక ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్ ఇక ఫైనల్గా ఏంటంటే గీటింగ్ మీద దేని వేలో మొత్తానికి భరణి గారిని తప్పించారు కదా. ఫైనల్కి ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు ఈ ముగ్గురు మిగిలారు. మొత్తానికి ఏంటంటే మొట్టమొదటి ఆటలో ఎక్కడైతే ముగ్గురు ఉన్నారో ఏది లెక్కల ఆటలో ఇమాన్యుల్, కళ్యాణ్, ఆ లెక్కల ఆటలో మళ్ళీ ఈ బ్యాచ్ వచ్చింది ఇక్కడికి. మరి రెండోసారి వచ్చేసి ఇమాన్యుల్, కళ్యాణ్ పై రీతు గెలిచింది. మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఆడిన తర్వాత ఎంటీ బాక్సులు తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చి వీళ్ళిద్దరు ఏ ఇద్దరు ఆడతారు, ఏ ఇద్దరు ఆడిన తర్వాత ఫైనల్గా ఏ ఇద్దరు ఉంటారు, ఎవరు గెలుస్తారు అనే విషయం మాత్రం చూడాలి. మరి బిగ్ బాస్ మాత్రం కోపం వస్తే ఈసారి లెక్కల గేమ్ ఇస్తారు. లెక్కల గేమ్ ఇస్తే తేలిపోతుంది లెక్క ఏంటో. ఆ తర్వాత మరి మున్సిపల్ హై స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూలు ఇవన్నీ కూడాను గెలుస్తాయి. కాన్వెంట్లు ఏమవుతాయి మనకు తెలీదు. సరే, ఇప్పుడు ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్ పై టికెట్ ఫైనల్ ఎవరు? కానీ రీతు గెలవాలి అని ఉంటే మాత్రం అది బిగ్ బాస్ చేతిలోనే ఉంది. లేదు న్యాయంగా అయితే మాత్రం ఇమాన్యుల్, కళ్యాణ్ ఎవరైనా వీళ్ళిద్దరూ గెలవచ్చు. ఇదండి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉన్నాను పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరి మా పెమ్స్ టీవీని ఫేస్బుక్లోని, ఇన్స్టాలోని పెమ్స్ టీవీని ఫాలో అవ్వండి.